గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతురా. హల్లెలూయా. పరిశుద్ధ ఇంత వివేకులైతే ఓ గలతీ సంగమా, ఓ గలతీయులారా, ఓ గలతీ సంగమా, ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుతారు. ఈ మాట మీకు అర్థమై ఉన్న వాళ్ళైతే ఇప్పటికే నా మాటలు మీకు బోధపడి ఉంటాయి. ఆత్మీయులు దేవుని వాక్యాన్ని నాకు తెలుసు అన్న వాళ్ళైతే ఇప్పటికీ మాట మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణులవుతారా, పరిపూర్ణులవుతారా. ఏంటి నీ జీవితం? మొదట ప్రారంభంలో భక్తి బాగా చేశారు, పరిశుద్ధాత్మ అనుభవంలో నిలబడిన వాళ్ళనే, పరిశుద్ధాత్మలో నిలబడిన వారేనే, మొదట దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి ఏడ్చిన వాళ్ళనే, మొదట దేవుని కొరకు తహతహలాడిన వారనే, మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన భక్తి ఇప్పుడు మటుమాయమైపోయిందా? ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మతో నువ్వు ప్రారంభమైన భక్తి, పరిశుద్ధాత్మను పొందుకునే భక్తిని ప్రారంభించావు. కానీ ఇప్పుడు ఏమైంది? దేవుడు నేను అడుగుతున్నాడు, మనందరినీ సంగమంతటిని ఒక ప్రశ్న వేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభించిన భక్తి ఇప్పుడు ఏమైంది? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఇప్పుడు మీరు పరిపూర్ణులవుతారా. అంటే పరిపూర్ణంగా ఇక ఏమి కొరత లేదుగా. భక్తే నీ జీవితంలో మటుమాయమైపోయింది, ఇక కనపడలేదు దేవునికి. పరిశుద్ధాత్మ అనే వరము నీలో కనపడలేదు, ఆ భక్తి నీలో కనపడలేదు. ఇంత వివేకులయ్యారా ఓ గలతీ సంఘమా? అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఓ గలతీ సంఘమా, మొదటిగా ప్రారంభముగా భక్తి జీవితాన్ని జీవించావే, పరిశుద్ధాత్మలో నిలబడిన సంఘమా, మొదటిగా ఆత్మానుసారంగా నీవు భక్తిని ప్రారంభం చేశావే. ఆత్మ లేకుండా కాదు, ఆత్మానుసారంగా
ఆత్మానుసారంగానే ప్రారంభమైన భక్తి చేసావు. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ నీలో కనబడలేదు. ఎందుకంటే పరిపూర్ణంగా మనిషిగా పరిపూర్ణంగా నీవేమైనంటే శరీర సంబంధముగా నిలబడిపోయావు. అన్ని శరీరమైన కోరికలే, అన్ని తుచ్చమైన కోరికలే, అన్ని ఆత్మానుసారమైన అనుబంధం నీలో లేదు. పరిశుద్ధాత్మతో సంబంధం నీకు ఇక లేదు. అన్ని పరిపూర్ణంగా శరీర సంబంధమైన మనిషిలాగా నువ్వు కనబడుతున్నావు. ఒకప్పుడు దైవభక్తి నీలో నిలబడి ఉండేది. ఒకప్పుడు నీలో పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మోకరించిన వెంటనే ఆత్మ నీ మీద దిగవచ్చి నిన్ను బలపరిచి మోకరింపజేసేది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వరం లేదు. మటుమైపోయింది. కారణం ఎందుకు ఏంటో తెలుసా? ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణంగా మారిపోయావు. ఇక పరిపూర్ణంగా నువ్వు ఎలాగ మారావంటే మొత్తం శరీరానుసారంగా మారావే. ఏంటయ్యా ఇంత వివేకులయ్యారా? గలతీ సంఘమా, ఇంత వివేకులయ్యారా? ఈరోజున బలిపీఠ ప్రార్థన మందిరం పిల్లలు మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇంత అవివేకమయ్యారా? ఇంత అవివేకముగా ప్రవర్తిస్తున్నారా? ఇంత అవివేకముగా నిలబడ్డావా? కారణం ఏంటో తెలుసా? ఆత్మ ఎటు వెళ్ళిందో తెలియదు. హల్లెలూయా. ఆత్మ ఎటు వెళ్ళిందో తెలియదు. పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మరిచితిని అంటారు. ఏమంటారు? పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా. ప్రభు అయిన దేవుని పిల్లలారా, మొదటిగా నీవు ప్రారంభంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆత్మ నీ మీద అలల్లాడుతూ ఉంది. ఆత్మ నిన్ను కదిలించేది. కానీ ఇప్పుడు ప్రశ్న వేస్తాను, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఆత్మానుసారంగా ఉందా భక్తి జీవితం? శరీరానుసారంగా నిలబడిపోయావా? దైవ పోలికలు ఏమాత్రం నీలో కనబడలేదా? దైవాలోచనలు ఏదియో కనబడకుండా నశించిపోయావా? ఆ మాట మాట్లాడుతూ ఏలియా ఉన్నాడు. గత కొన్ని దినాల కిందట వర్తమానం విన్నారు. ఏలియాలో ఉన్న అభిషేకం ఎలీషాలో కనబడింది. ఏలియాలో ఉన్న పరిశుద్ధాత్మ ఎలీషా మీద కనబడింది. ఏలియా దుప్పటి చేత పట్టుకుని సేవ ప్రారంభించాడు. ఏలియా కన్నా రెండింతలు అభిషేకాన్ని పొందుకొని ఏలియా కంటే రెండింతలు అద్భుతాలు చేశాడు. సేవ చేస్తున్న దినాలలో ఒక ఆత్మీయుడుగానే కొనసాగాల. అది చచ్చేంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఆత్మానుసారంగానే నడవాలి. చనిపోయిన తర్వాత ఎలీషా దేహాన్ని చనిపోయిన తర్వాత ఎలీషా దేహము సమాధి చేయబడితే ఆ సమాధిలో వేరొకరిని ఉంచినప్పుడు సమాధిలో ఉన్న ఎముకలను కూడా తాగినప్పుడు చనిపోయిన వాడికి అడుగు లేచాడు. హల్లెలూయా. ఆత్మానుసారంగా ప్రారంభించిన భక్తి ఆత్మానుసారంగా చచ్చే నీ చచ్చిపోయిన తర్వాత నీ ఎముకల్లో కూడా ఆ ప్రభావం నిలిచి ఉంటుంది.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా, ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభించి శరీరానుసారముగా పరిపూర్ణమవుతున్నావు. ఎందుకు ఇంత అవివేకముగా ఎందుకు నువ్వు తయారయ్యావు? ఇంత అవివేకముగా ఎందుకు నువ్వు నిలబడుతూ ఉన్నావు? ఈరోజు దేవుని ఆత్మ నీ మీద నిలబడి ఉందా? పరిశుద్ధాత్మ నీలో కనబడుతూ ఉందా? అయ్యా, ఒకప్పుడు చాలా భక్తి చేసేవారి కుటుంబం, ఇప్పుడు లేదు. కారణం ఏంటి? పరిపూర్ణముగా ఏమయ్యారంటే శరీరానుసారంగా మారారు. భక్తి లేదు. లోకం చూసినప్పుడు ఒకప్పుడు ఈ కుటుంబం భక్తి కలిగిన కుటుంబమే, ఒకప్పుడు ఈ కుటుంబం భక్తి కలిగిన కుటుంబమే, ఒకప్పుడు ఈ కుటుంబము చాలా సున్నితమైన కుటుంబము, దైవజనుడికి లోబడే కుటుంబము, సంఘానికి లోబడే కుటుంబము, పరీక్షలు నిలబడిన కుటుంబము, ప్రార్థనలు నిలబడిన కుటుంబము. తెల్లవారుజామున ఈ కుటుంబంలో స్తోత్ర ప్రార్థన వినబడుతున్న కుటుంబం. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు తెల్లవారుజామునే లేచి మోకరించి ప్రార్థన చేస్తున్న కుటుంబము ఇప్పుడు 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 ప్రబడుతున్న ఇప్పుడు అందరితో కలిసిపోతున్నావా? అందరితో సమాధానం ఉందా? దేవునితో అనుబంధం ఉందా? సంఘముతో అనుబంధం ఉందా? పరిశుద్ధాత్మలో నిలబడుతూ ఉన్నావా? ఇప్పుడు ప్రబడుతున్నాడు. ఇప్పుడు నీకు ఏమైంది? ఇంత అవివేకులు అయ్యారు. ఇప్పుడు ఏమైంది? ప్రియ బలిపీఠ ప్రార్థన మందిర బిడ్డలారా, ఇప్పుడు ఏమైంది? కారణం ఏంటో తెలుసా? ఏమీ కాలేదు. పరిపూర్ణంగా దేవునికి వేరై ఇప్పుడు ఏమైంటే శరీరానుసారంగా మారిపోయావు. దేవుని చూచినంతసేపు, దేవుని చూచినంతసేపు, దేవుని చూచినంతసేపు ఎలా ఉన్నాడు? దేవుని చూచినంతసేపు, దేవుని చూసినంతసేపు దేవుని పోలికలో ఉన్నాడు ఆదాము. దేవుని పోలికలో ఉన్నాడు ఆదాము. దేవుని మాటకు లోబడినంత కాలము దేవుని పోలికలో ఉన్నాడు ఆదాము. ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? ఆదామా, ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, చెట్టు చాటున నీకు కనబడకుండా దాక్కున్నాను. ఎందుకు? ఇప్పుడెందుకు దాక్కున్నావు? గత కాలంలో నా ముఖం ఎదుట నిలబడేవాడివి కదా, ఇప్పుడెందుకు దాక్కున్నావు? ఆదామా, ఎందుకు దాక్కున్నావు? అయ్యా, నీ ఎదుటికి నేను రాలేను. హల్లెలూయా. ఏమైంది ఆదాము? నీ ప్రభావాన్ని కోల్పోయాను, దిగంబరుడిగా మారానయ్యా. నీ ఆత్మను కోల్పోనయ్యా, దిగంబరుడుగా మారాను. ఏమాదా? ఏమైంది? నా ఎదుటికి నిలబడేవాడివి ఆదాముని పిలవగానే పరిగెత్తుకొని వచ్చి నా ఎదుటి నిలబడేవాడివి. ఏమైంది ఆదాము? దేవా, నీతో సంబంధం తెగిపోయిందయ్యా. కారణం ఏంటి? నీ మాటను మరిచానయ్యా, నీ ఆజ్ఞను తిరస్కరించానయ్యా, నీతో అనుబంధం కోల్పోయినయ్యా. ఏమైంది ఆదాము? ఏమైంది? అయ్యా, నీతో బంధాన్ని కోల్పోయాను. ఎవరైతే దేవుని బంధాన్ని కోల్పోతారో దేవుని ఎదుట నిలబడలేరు. హల్లెలూయా. దేవుని మహిమను ఎవరైతే కోల్పోతారో, దేవుని మహిమనంతటి కోల్పోయిన వెంటనే దేవునికి ముఖాన్ని చాటేస్తూ ఉన్నారు. దేవుని ముఖానికి చాటేస్తూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని ఎదుటికి రాలేక కాదు, దేవునితో మాట్లాడలేక కాదు, దేవునితో అనుబంధము ఉండలేక కాదు, దేవుని స్వరూపమును, దేవుని ఆజ్ఞను తిరస్కరించిన వెంటనే దిగంబరత్వం, మహిమను కోల్పోయాడు, ఆత్మను కోల్పోయాడు.
ఆయన తేజస్సును కోల్పోయాడు. ఆదాము ఆదాము ఎక్కడున్నావంటే, నీ ఎదుటికి నేను రాలేను, నీ ఎదుటికి నేను రాలేనయ్యా. ఎందుకు రాలేవు ఆదాము? దిగంబరుడిగా మారాను, నీవిచ్చిన మహిమ కలిగిన వస్త్రాలు కోల్పోయానయ్యా, కోల్పోయానయ్యా. మొదటిగా ఆత్మానుసారంగా ప్రారంభించిన భక్తి ఆదాము ఏమైందో తెలుసా? సాతానుడు దొంగిలించాడు. ఏమైంది? సాతానుడు దొంగిలించాడు. ఈ రోజున మొదటిగా దేవుని భక్తి ఎదుట బాగా నిలబడేవాడివి, దేవునితో మాట్లాడేవాడివి, దేవునితో అనుబంధము కోల్పోతూ ఒకవేళ ఒంటరిగా దేవుని ఎదుటికి రాలేక, దేవుని సన్నిధిలో నిలబడలేక నువ్వు కూడా దాక్కుంటున్నావా దేవుని ఎదుటికి రాకుండా? కారణం ఏంటో తెలుసా? ఆజ్ఞాతిక్రమే పాపం. పాపం చేసిన వాడు ఎవడు దేవుని ఎదుటికి రాలేడు, దేవుని ఎదుటికి రాలేడు, దేవుని ఎదుట నిలబడలేడు. దేవా, పరిశుద్ధాత్మను సహాయము దయచేయండి అయ్యా, పరిశుద్ధాత్మను సహాయము దయచేయండి అయ్యా అని ఎలుగెత్తి దేవుని ఆకాశం వైపు చూడలేడు, నిలబడలేడు, దేవుని మహిమను పొందలేడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ రోజున ప్రభు మహాకృపను బట్టి దేవుని ఆత్మ నీ మీద నిలబడిన కాక. ఇప్పుడు కోల్పోయావా దేవుని ఆత్మ? ఈ పరిశుద్ధ ఆత్మ కోడిక ఆయన ప్రత్యక్షతను నువ్వు చూడాలి, నువ్వు చూడాలి. ఆయన ఆత్మను చూడాలి, ఆయన ఆత్మను నువ్వు చూడాలి, ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆత్మను పొందుకునేవాడు నా వాడు కాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎవడిలో ఉంటుందో, దేవుని మహిమను కోల్పోయిన ఆదాము దేవుని ఎదుటికి రాలేక ఉండినట్లుగా ఆయన ఆత్మను పొందుకునేవాడు ఆయన ఎదుట నిలబడలేడు. చేత కాదు. ఆయన సన్నిధిలో కాదు కదా, ఆయన పరిచర్లో కాదు కదా, ఆయన మందిరంలో ఏది నువ్వు చేయలేవు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మను నీలో దూరం చేసుకున్నావు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత వివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా భక్తి, దేవుని ఎదుట మహాటంగా మాట్లాడే శక్తి. ప్రార్థనకు వస్తే, ప్రార్థన చేస్తే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు? మోకరించి ప్రార్థన చేస్తే కన్నీళ్ళు విడిచేవాడివి. ఏమైంది? ప్రభు అన్న, ప్రభు పరిచర్య, ప్రభు ఆత్మ అన్న, పడిపడి ఎగబడి దేవుని సన్నిధిలో నిలబడేవాళ్ళు. ఏమైంది? కారణం ఏంటో తెలుసా? మనిషి అవిధేయత, మనిషి అవివేకం. దేవుడు అంటాడు, ఇంత వివేకులైతేరా గలితీలారా. మొదట ప్రారంభించిన పరిశుద్ధాత్మతో భక్తిని ప్రారంభించారే, ఇప్పుడు పరిపూర్ణంగా శరీరానికి సంబంధంలోకి మారారే. ఏమైంది? కారణం ఇప్పుడు ఏమైంది నీకు? దేని నిమిత్తం నువ్వు పరిశుద్ధాత్మను పోగొట్టుకొని ఎందుకు శరీరాను సంబంధంగా మారావు? శరీరాను సంబంధంగా మారిన వాడు దేవుని యొక్క నిలబడలేడు. చేతకాదు. మరొకసారి చెప్తున్నాను, పరిపూర్ణంగా శరీర సంబంధంగా మారితే వ్యక్తి ఆదాము ఎప్పుడైతే దేవుని మహిమ కలిగిన వస్త్రాలు కోల్పోయాడో, దేవుని ఎదుట నిలబడలేదు, ఏదేని వనంలో నిలబడలేదు. ఈ రోజున దేవుని ఎదుట, ఏదేని వనం ఎదుట నేను నిలబడాలి అంటే దేవుని ఆత్మానుసారంగా భక్తి ఈ రోజున మరలా నువ్వు ఏం చేయాలంటే ప్రారంభించుదువు గాక. ఏలియా ఎదుట ఎలీషా ఆత్మను పొందుకున్నాడు. మంచిది. ఏలియా ఎదుట ఎలీషా ఆత్మను పొందుకున్నాడు.
ఎలీషా సేవను ప్రారంభించాడు. ఎలీషా దగ్గరికి గెహాజీ ఒకడు వచ్చాడు. గెహాజీ వచ్చి, అయ్యా నేను నీ యొద్ద సేవ నడుచుకుంటా, ఇదిగో నా దైవజనుడు ఏలియా యొద్ద నుండి 2 పాలు ఆత్మను సంపాదించుకున్నాను. నా తర్వాత నీవే. సరే, వెళుతూ ఉన్నాడు. ఎలీషా ఎవరితోనైనా మాట్లాడాలి అంటే మొదటిగా గెహాజీతో మాట్లాడు. గెహాజీ అలాంటి వారికి చెప్పు. ఏమని చెప్పాలయ్యా? నా మాటలు చెప్పు. గెహాజీ ఏమంటున్నాడు? నా మాటలు చెప్పు. వారితో నా మాట, నేను ఈ మాట చెప్పాను, వారితో మాట్లాడు అంటే ప్రజలకు, సమస్యకు, దైవజనునికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. ఎవరు? గెహాజీ. ఒకరోజు శూన్యమీరాల దగ్గరికి, గనురాల దగ్గరికి వెళితే, చదవండి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. 12వ వచనం. తన దాసుడైన గెహాజీని పిలిచి, ఆమెను పిలిచింది. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు నీకేమి నేను చేయవలను? రాజుతోనైనాను, సైన్యాధిపతితోనైనా నిన్ను గూర్చి మాట్లాడాలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయిస్తున్నాడు. ఆ ప్రకారముగా ఏమంటున్నాడు? ఆమెతో అంటున్నాడు. అంటే ఏం మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? అంతటి కృపండి. హల్లెలూయా. ఈ రోజున దైవజనుడు ఒక విశ్వాసితో ప్రతి సమస్యను పంచుకొని ఇతరులకు చెప్పు అనే ఘనత ఎవరికి దక్కుతుందండి? గెహాజీకి దక్కింది. అయ్యా పలానా దగ్గరికి పలానా వెళ్ళి మాట్లాడు, నువ్వే మధ్యవర్తివి, నేను వారితో మాట్లాడను, నీవే వెళ్ళి మాట్లాడాలి, నీవే ఆ సమస్యను తీర్చాలి అని దైవజనుడైన ఎలీషా గెహాజీని పెట్టుకున్నాడు. కానీ గెహాజీ నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. 14వ వచనం చదవండి. 14వ వచనం. ఎలీషా అడుగగా గెహాజీ కుమారుడు లేడు, మరియు అయ్యా దైవజనుడా, సమస్యను తీసుకొని వస్తున్నాడు. దైవజనుడా ఎలీషా, ఆమెకు కుమారుడు లేరు, గొడ్రాలు కుమారులు లేరు. దయచేసి సంతానం కలిగేటట్లు మీరు ఏమైనా ప్రార్థన చేస్తే, అది కూడా అతని పెనిమిటి, ఆమె భర్త ముసలి, ఏం చేస్తాడు? పరిస్థితి ఇలాగుంది అన్నప్పుడు గెహాజీతో అంటున్నాడు, మీదటికి ఆమె మరలా గర్భవతి అవుతుంది. ఆమెతో చెప్తున్నాము, దేవుడు గొప్ప సహాయం దయచేశాడు. అంటే గెహాజీ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సమస్యనంతటినీ ఎవరి దగ్గరికి తీసుకొని వస్తున్నాడంటే దైవజనుడి దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరు ఎవరిలోనే ఏ ఇబ్బంది కలిగిందో, ఏ రోజైనా పలానా విషయంలో పలానా వ్యక్తులు బాగలేరయ్యా ప్రార్థన చేద్దాం అన్నవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు వాక్కు కొరకు నిలబడ్డాడు. సమస్యను తీసుకొని వచ్చాడు. సమస్యకు
వ్యక్తులకు సంఘానికి మధ్యవర్తిగా నిలబడ్డాడు. నిలబడుతున్న గెహాజీ ఒక రోజున ఆమె కుమారుడు చనిపోతే పర్వతంలో దైవజనుడున్నాడు. అప్పుడు వెళుతా ఉంటే, ఇదిగో ఆమె బాగుందో లేదో, ఆమె కుమారుడు, ఆమె కుమార్తె, ఆమె కుమారుడు, ఆమె భర్త క్షేమంగా ఉన్నారో లేదో కనుక్కో అన్నాడు. అంటే ఆమె పరిగెత్తుకొని వచ్చి ఎలీషా పాదాలను పట్టుకుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను కుమారుడు ఏమని నేను అడిగానా? నా కుమారుడు ఈ రోజున చనిపోయాడే, నేనేమైనా అడిగాను? అప్పుడు అడిగాను కదా. అంటే ఇదిగో గెహాజీ, నీ నడుము బిగించుకొని నా రాజదండము నువ్వు చేత పట్టుకొని నీకెదుట ఎవరైనా పడితే వారికి నమస్కారము చేయవద్దు. ఎవరైనా నమస్కారం చేస్తే వారికి ప్రతి నమస్కారము చేయవద్దు. నేను చెప్పిన పని ఒక్కటి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రాజదండము నువ్వు చేత పట్టుకొని వెళ్ళి ఆ బాలుడి ముఖం మీద ఉంచు అన్నాడు. అలాగనే చెప్పినట్లుగా నడుము బిగించుకొని పరిగెత్తుకొని వెళ్ళి దైవజనుడైన ఎలీషా చేతిలో ఉన్న రాజదండం చేతపట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం కలగాలి? దైవజనుడైన గెహాజీలో బలం కలగాలి, బలం కలగాలి. ఏలియా దుప్పటి ఎలీషా చేతిలోకి వచ్చిన వెంటనే ఆత్మ పొందుకొని యోర్దాను నదిని వచ్చాక యోర్దాను నది బయలుదేరింది. కానీ గెహాజీ రాజదండాన్ని చేత పట్టుకున్నాడు. ఎవరి రాజదండం? ఎలీషా రాజదండం చేత పట్టుకున్నాడు. కానీ ఎలీషాలో ఉన్న ప్రభావము ఈ వ్యక్తిలో నిలబడాలి. ఈ వ్యక్తి నిలబడి ఇదిగో బాలుడి మీద ఆ రాజదండం మోపగా అతడు లేవాలి, చచ్చిన వాడు లేచి బ్రతకాలి. కానీ బ్రతకలేదు. కారణం ఏంటి? ప్రారంభ భక్తి బాగానే ఉంది, అదేంటో తెలియదు. ఏలియాలో దుప్పటి ఎలీషా చేతిలోకి వచ్చేసరికి ఆత్మను పొందుకున్నాడు. కానీ ఎలీషా చేతిలో ఉన్న రాజదండము గెహాజీ చేతిలోకి రాగా అద్భుతం జరగలేదు. ఏంటో అర్థం కాలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చదవండి 29వ వచనం, 29వ వచనం చదవండి. అతడు నమస్కరించిన ఎడల ఆ దండాన్ని నేను బాలుడి మీద ముఖం మీద పెట్టమని గెహాజీకి ఆజ్ఞయించి విప్పాను. తల్లి ఆ మాట విని, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా లేచి చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నీవు దైవజనుడైన గెహాజీని పంపుతూ ఉన్న నీ శిష్యుడు గెహాజీని పంపుతూ ఉన్నావు. ఇదిగో నువ్వు గెహాజీ పంపుతున్నావు, మంచిదే. అయితే నీ జీవముతోడు, యెహోవా జీవముతోడు, నీవు వస్తే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కారణం ఏంటి? దైవజనుడైన ఎలీషాలో బలం ఉంది, భక్తి చూసింది. నీ భక్తి నీ శిష్యులలో కనబడలేదు. నీ భక్తి నీ శిష్యులలో కనబడలేదు. నాకు అతనికి నీ రాజదండం ఇచ్చినా సరే, అతడు వెళ్ళినా సరే, అతనితో కూడా నేను వెళ్ళను. నీ పాదములు పట్టుకుంటున్నాను, నీవు రావాలయ్యా, నీవే రావాలి. ఒకప్పుడు దైవజనుడైన ఏలియాలో నుంచి అభిషేకము ఎలీషాలో కనబడిన వెంటనే ఎలీషాకు ఘనత కలిగింది. ఈ రోజున దేవునిలో ఉన్న అభిషేకము నీలో చూస్తున్నారా?
ఎవరైనా కానీ నువ్వు ఇంట్లోకి పిలుచుకోవాలంటే అయ్యా అయ్యా నీ వద్దు, నీకు వందనాలు పెడతా, నీకు దండం పెడతా, నీవు రావద్దు మా ఇంట్లోకి, నీవు అవసరం లేదు, నీవు ఆత్మీయుడు కాదు. మొదటిగా నీవు ఆత్మానుసారంగా ఆరంభించిన భక్తి నీలో ఇప్పుడు కనబడలేదు కనుక నీవు వద్దయ్యా. ఇప్పుడు నీవు వచ్చినా సరే దైవజనుడు లేకపోతే నీవు నా ఇంట్లోకి రాకూడదు. దైవజనుడు ఇంట్లోకి నీవు వచ్చినా సరే, నీవింట్లోకి వచ్చినా సరే, దైవజనుడా వారున్నా దైవజనుడే నాకు కావాలని దైవజనుడు పాదాలు పట్టుకుంటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఆత్మానుసారంగా నీ భక్తిని ప్రారంభించావు. ఇంత వివేకులు అయితే ఎందుకు? ఇప్పుడు 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 శరీరానుసారంగా పూర్తిగా మారిపోయావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి వెళ్ళి కుటుంబాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా ఉంటే ఏ ఒక్కరైనా అద్భుతం చేయగలుగుతున్నారా? బలిబిడ ప్రార్థన మధ్య బిడతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దైవజనుడితో ఎన్నో అద్భుతాలు చేస్తా ఉన్నాడు. అది దేవునికి స్తోత్రం. కానీ ఆ దైవజనుని సంఘములో ఒక విశ్వాసిగా, ఒక పరిచారకుడుగా, ఒక ప్రార్థనాపరుడుగా నిలబడిన నీవు, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా దేవుడు అద్భుతం చేయగలడు, చేయగలడు. కానీ ఏ కుటుంబంలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు? ఏ కుటుంబంలోనికి నిన్ను పిలిపించుకుంటున్నారు? కారణం ఏంటి? శరీరానుసారంగా మారావు. అదే కోపము కనబడతా ఉంది నీలో, అదే వ్యతిరేక కనబడతా ఉంది. సమాధానకరమైన ఆత్మ ఏ ఒక్కటి లేదు. ప్రజలు చూసినప్పుడు ప్రార్థన లేదు నీలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు చూసినప్పుడు నీలో వ్యతిరేకత కనపడతా ఉంది, నీలో వ్యతిరేకత కనపడతా ఉంది. ప్రజలు చూసినప్పుడు ఆత్మానుసారుడుగా కనిపించడం లేదు. ప్రజలు చూసినప్పుడు ఎవ్వరు గాని ఆత్మానుసారుడుగా కనపడలేదు. వాడిలాగా వీడిలాగా, వాడి జీవితం వీడు, వీడి జీవితం వీడు, వాడి జీవితం వీడు, వీడి గుట్టు వాడు, వాడు గుట్టు వీడు. ఇదే 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 బ్రతుకు జీవితం అంతా. ప్రారంభంలో ఉన్న భక్తి ఈ రోజు వరకు ఎవ్వడిలో కనబడలేదు, 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 కనబడదు కూడా. కారణం ఏంటి? ఎలీషా ఏలియా చేతుల్లో ఉన్న ఆ దుప్పటి పట్టుకుంటేనే యోర్దాను నదిని జీర్చాడో. ఈ రోజున ఎలీషాలో ఉన్న ఆ దండము, ఎలీషా దండము గెహాజీ తీసుకున్న వెంటనే గెహాజీ అద్భుతం చేయలేకపోతున్నాడు. ఇద్దరు దేవుని శిష్యులే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ పరిచారకులే, అందరూ ప్రార్థనా పరులే, అందరూ దైవజనులు వెంటాడే వాళ్ళే, అందరూ దేవుని వెంటాడే వాళ్ళమే. కానీ ఒకటి ద్వారా అద్భుతం, ఒకటి ద్వారా ఆశ్చర్యకరం, మరొకటి ద్వారా ఆయన వెంటబడుతున్న వారిలో ఆ ఒక్కడిలో ప్రభావం లేదే. కారణం ఏంటి? ఎందుకు కారణం ఏంటి? ఒకటే ఆ మొదటిగా ఆత్మానుసారంగా ఆరంభించిన భక్తి ఇప్పుడు ఏమైంది? శరీరానుసారంగా మొత్తం మారిపోయింది. ఒక్కటి లేదు, ఒక్కటి లేదు, ఒక్కటి లేదు. బాధ లేదా? బాధ కలగడం లేదా? బాధ కలగడం లేదా? ఇబ్బంది కలగడం లేదా? హల్లెలూయా. బాధ కలగడం లేదా? ఆత్మానుసారులుగా ఎలాగ నేను భక్తి చేశాను, ఇప్పుడు నేను ఆ జీవితం ఎలాగ జీవిస్తున్నాను, భయం లేదా? హల్లెలూయా. భయం లేదా? భక్తి లేదా? శరీరానుడు సారుతో నీవు కనీసం వందనాలు కూడా పెట్టకూడదు, వారిని చెయ్యి కలపకూడదు. మొత్తం లోక ఆలోచన, లోక పద్ధతులు, లోక తలంపులు, లోక నడవడిక, లోకపు మార్గం. రక్షణ తీసుకొని బాప్తీసం తీసుకొని దేవుని నిలబడ్డావు. ఎన్ని రోజులు అవుతుంది? నిన్న మొన్న వచ్చిన వాళ్ళు బాగున్నారు, నిన్న మొన్న వచ్చిన భక్తి చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. కానీ మనలో భక్తి ఏమైంది? మనలో ఎదుగుదల ఉందా? ఎవడైనా ఒక్కడైనా వచ్చి అయ్యా మీరు కూడా దైవజనుని వెంబడించుతున్న బిడ్డలే, మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి,
అమ్మా మీరు కూడా సంఘానికి వెళ్ళే బిడ్డలే, అమ్మ మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయండి. నీవు మంచి ఆత్మీయురాలిగా కనబడతా ఉన్నావు, మంచి ఆత్మీయుడిగా కనబడుతున్నావు, దైవ క్రమంలో కుటుంబంలో కనబడుతున్నావు, దైవ క్రమంలో గ్రామంలో కనబడుతున్నావు, దైవ క్రమంలో లోకంలో కనబడుతున్నావు. నిన్ను చూసిన మేము కూడా భక్తి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అయ్యా దైవజనుడా ఎలీషా మా ఇంట్లోకి రాయ్యా, ఇదిగో అమ్మా నా గెహాజీకి నా రాజదండం ఇచ్చి మొప్పుతూ ఉన్నాను, అమ్మ నువ్వు వెళ్ళు, నీ పిల్లవాడు బ్రతుకుడు. అయ్యా యెహోవా జీవముతోడు, నా జీవము ఈ జీవముతోడు, నేను వెళ్ళను. కారణం ఏంటి? నీవు వస్తే తప్ప నేను వెళ్ళను, నీవు వస్తే తప్ప నేను వెళ్ళను. కారణం ఏంటి? దైవజనుడులైన ఎలీషాలో భక్తిని చూచింది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. బిగ్గరగా కొట్టు, పరిశుద్ధాత్మను కొట్టుకొని కొట్టు. ఈ సమయంలో నీవు చప్పట్లు కొడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ రాజదండం పట్టుకున్న గెహాజీలాగా కాదు, ఎలీషాలాగా బలము నీలో పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున రాజదండం చేతబట్టుకున్న గెహాజీలో లేదు బలము, అయిపోయింది భక్తి లేదు. కారణం ఏంటి? శరీరానుసారుడు. ఈరోజు దైవజనుడు ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన చేసినా, ఎన్ని కుటుంబాల్లో మేలు జరుగుతా ఉన్నా కూడా దైవజనుడు వచ్చే మేలు జరుగుతా ఉంది అంటున్నాం. కానీ నేను వస్తే దైవజనుడు నేను వచ్చినా కూడా ప్రార్థన చేసినా కూడా మేలు జరుగుతుంది. ఒక్కటైనా నువ్వు చేయగలవని బ్రతుకులో, విశ్వాస జీవితంలో నీవు బ్రతికిన నాళ్ళు గెహాజీలాగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధాత్మ లేక ఆత్మానుసారంగా భక్తిని ప్రారంభించావు, మంచిదే. ఆత్మానుసారంగా మొదటిగా ప్రారంభించావు, కానీ ఆ ఆత్మీయ స్థితిని కాపాడుకోలేక శరీర సంబంధంగా మారావు. చుట్ట చూస్తే నిలబడలేవు, బీడి చూస్తే నిలబడలేవు, సారా చూస్తే నిలబడలేవు. దొంగతనాలు మానవు, అబద్ధాలు మానవు, మోసపుతనము మానవు, దేవుని వ్యతిరేకత మానవు, తిట్టడం మానవు, దూరముగా నిలబడడం మానవు. నీ జీవితం అంతా గెహాజీలాగా మారుతున్నాడు. అయినా గెహాజీ ఏం చేస్తున్నాడు? రాజదండాన్ని చేతపట్టుకోవడానికి దైవజనుడైన ఎలీషాను చేతపట్టుకున్నాడు. ఎలీషా వెంబడి ఉన్నాడు, కానీ లోకపు ఆలోచనలు హృదయంలో నింపుకున్నాడు. లోకపు ఆలోచనలు తీసివేయలేదు. లేదు, లోకములు అప్పుడు ఎలా బ్రతుకుతున్నాడో ఇప్పుడు అలాగే బ్రతుకుతూ ఉన్నాడు. భక్తి లేదు. భక్తి లేని వాడి జీవితంలో ఎవడు కుటుంబంలో కూడా పిలుచుకున్నాడు. చప్పట్లు కొడదాం, ఈ మాట కొట్టు, బిగ్గరగా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ భక్తి జీవితం సరిగా లేదా? ప్రార్థన జీవితం లేదా? పరిశుద్ధంగా జీవించడం లేదా? ఒక రోజున వేశ్య వృత్తి చేసుకున్న రాహాబు పట్టణమంతా నాశనం అవుతా ఉంది. వేశ్య రాహాబు ఏమంటున్నారు తెలుసా? ఈ పట్టణాన్ని అంతా నాశనం చేస్తా, ఆ వేశ్యను కాపాడదాం, ఆ వేశ్యను కాపాడదాం, వేశ్యను కాపాడదాం. ఎరుకో పట్టణం అంతా నాశనం కావాలి, కానీ ఆ ప్రాకారం మీద ఉందే ఆ రాహాబు ఇల్లు మాత్రం కాపాడాలి. ఆ కుటుంబానికి రక్షణ కావాలి. అయ్యా ఈ పట్టణం నాశనం కావడానికి గల కారణం ఏంటి? ఆ రాహాబు మాత్రం కాపాడబడడానికి కారణం ఏంటయ్యా? రాహాబు వేశ్య కావచ్చు, దేవుని శక్తిని తెలుసుకుంది. చప్పట్లు కొడదాం. రాహాబు వేశ్య కావచ్చు, దేవుని శక్తిని తెలుసుకుంది. దైవజనులను ఆ కుటుంబంలోకి వెళ్ళగా దైవజనులు కాపాడిన కుటుంబం అది. దేవుని మాటను, దేవుని వాగ్దానాన్ని తెలుసుకున్న కుటుంబం అది. అందుకే ఆ పట్టణంలో ఆ కుటుంబం ఒక్కటి కాపాడబడుతుంది. బలమైన కోటలే కూలిపోతా ఉన్నాయి. హల్లెలూయా. నీవెంతటి బలాఢ్యుడమైనా సరే దేవుని స్తుతి ముందు కూలిపోవలసిందే. జాగ్రత్త సుమా. దైవజనుని వెంబడించినంత మాత్రాన, దైవజనునికి ఆతిథ్యం ఇచ్చినంత మాత్రాన, దేవుని సన్నిధిలో పరిచయం చేసినంత మాత్రాన ఇదిగో నేను కూడా రాజదండం పట్టుకుంటానని ఒకవేళ నీవు కూడా గెహాజీలాగా రాజదండం ఎలీషా చేతుల నుంచి తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నావా? కోరుకో, తప్పులేదు. దైవజనుడైన ఎలీషా చేతిలో రాజదండం నాకు కూడా ఉండాలి, నేను కూడా వెళ్ళి కుటుంబంలో ప్రార్థన చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ నీలో వ్యక్తిగత జీవితంలో మార్పు ఉండాలి.
హల్లెలూయా. వ్యక్తిగత జీవితంలో మార్పు లేకుండా, మనిషి మార్పు లేకుండా, మాట తీరులో, పద్ధతిలో, ప్రార్థన జీవితంలో, వినయంలో, విధేయతలో, ప్రార్థన జీవితంలో ఏది మాట్లాడకుండా డొంక తిరుగుడు భక్తి చేశామా అద్భుతం జరగదు. అవ్వడు కుటుంబంలోకి పిలుచుకోడు నిన్ను, స్త్రీలైనా పురుషులైనా. భక్తి చేస్తే ఏం చేయాలంటే, అయ్యా నీ కుటుంబం దగ్గరికి వచ్చి నువ్వు చిన్న ప్రార్థన చేయండి అయ్యా, మా జీవితం బాగుపడుతుంది అనేటట్టుగా ఎదగాలి. హల్లెలూయా. ఈడ ఏమైనా ఎందుకు తీసుకుని వచ్చావు గారి? ఎందుకు నువ్వు ఎంత ఈమె దేనికి 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 వీళ్ళు దేనికి వీళ్ళంతా అవసరం లేదయ్యా, నువ్వు ఒక్కడివి చాలు, వీళ్ళంతా అవసరం లేదయ్యా అన్నారు అనుకో. మీరు ఇంత వివేకులైతేరా, ఇప్పుడు శరీరానుసారంగా పూర్తిగా మీరు మారారని అర్థము. హల్లెలూయా. 29వ వచనం మరలా చదవండి. నేనన్న మాట కాదు, చదవండి. నడుము బిగించుకొని, దండము చేతబట్టుకొని పొమ్ము. ఎవరైనా ఎదురుపడిన ఎడల వారికి నమస్కారం చేయొద్దు. ఎవరైనా నమస్కరించిన ఎడల వారికి చేయొద్దు. ఎందుకు తెలుసు అంటున్నాడు? రాజదండం చేతిలో ఉంది. రాజదండం చేతులు నీకు వందనాలు పెట్టచ్చు, అన్ని చేయొచ్చు. నీ దగ్గర గెహాజీ రాజదండం చేతిలో ఉంది, తలంచొద్దు. ఎవడైనా గడపడని సరే తలంచొద్దు, ప్రతి నమస్కారం చేయొద్దు. నేను చెప్పిన పని నువ్వు చేయి. మంచిదే వెళతాను. ఈ రోజున ప్రార్థనకి వెళ్ళి ప్రతి పరిచయకి వెళితే ఎంతో మంది అడ్డంకులు మాట్లాడుతూ ఉంటాము, రాలేము టయానికి. దేవుడు అంటున్నాడు, గెహాజీ ప్రతి నమస్కారం చేయొద్దు, వచ్చేసి వెళ్ళు అంటేనే వెళ్ళాడు. వెళ్ళిన వెంటనే చదవండి. గెహాజీ వారికంటే ముందుగా పోయి బాలుడు ముఖం మీద పెట్టిన గాని ఏ శబ్దము రాకపోయినా, ఏమీ వినవచ్చినట్లు కనబడలేదు కనుక ఎలీషా దగ్గరికి మరో పరిగెత్తుకొని వచ్చాడు. ఎలీషా, అయ్యా బాలుడు మేలుకోలేదు. ఎలీషా ఆయనతో వచ్చి, బాలుడు మరణమై ఉండి ఏం చూశాడు? బాలుడు చనిపోయాడు. మంచం మీద పడుకోబెట్టాడు. బాలుడు లేడు. కానీ తానే లోపలికి పోయి, వారిద్దరే ఉన్నారు, వారిద్దరి ముందరే అద్భుతం చేస్తా ఉన్నాడా. తలుపు వేసి మొదటిగా ఏం చేశాడు? తలుపు వేసి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. బాలుడు చనిపోయి ఉంటే మొదటిగా నిలబడి ప్రార్థన చేశాడు. మన జీవితంలో మొదటి అనుభవం అద్భుతం ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి. రెండవది మానవ ప్రయత్నం. చూడండి, మంచం మీదకి ఎక్కి చిన్న బాలుడి మీద నోరు పెట్టి, తన కన్నులు వాని కన్నుల మీదను, తన చేతులు వాని చేతుల మీదను, బిడ్డ మీద పొడవుగా పడుకునగా ఆ బిడ్డ వంటికి వేడి పుట్టింది. తన దిగి మరలా తిరిగి అటు ఇటు నడిచి
7 మార్లు తుమ్మి కన్నులు తెరిచిన. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే రాజదండం నీలో ఉన్న పని చేయదు, ప్రార్థన చేసిన పని చేయదు. పూర్తిగా దేవుని సహాయం నీకు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని శక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఒకవేళ నీలో ఉంటే నీ ఊపిరి కూడా శక్తిగా మారుతుంది. నీ ఊపిరి కూడా శక్తిగా మారుతుంది. బాలుడు 7 మార్లు తుమ్మి కళ్ళు తెరిచాడు. కానీ రాజదండము తీసుకెళ్ళి వెళ్ళి వాడి ముఖం మీద పెట్టగా లేదు ప్రభావము. ఎలీషా వచ్చి ప్రార్థన చేసేంత వరకు అద్భుతం జరగలేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో అద్భుతము కలగాలి అంటే, ఆశ్చర్యము కలగాలి అంటే ఒకే ఒకటి ప్రార్థన. అప్పుడు అతను గెహాజీని పిలిచి షూనేమీయుని పిలుచుకెళ్తామని వాడు ఆమెను చెప్పి ఆమె దగ్గరగా అతడు నీ కుమారుని ఎత్తుకుని చెప్పి ఇన్ని అద్భుతాలు చూశాడు కదా, చనిపోయిన వాళ్ళు లేచేది చూశాడు కదా. ఇప్పుడు ఏం చేయాలి? నేను కూడా ఇలాగే చేయాలి. హల్లెలూయా. నీ కుమారుడు నువ్వు పారబట్టుకుంటే వాడు పారబట్టుకోవడం నేను చూశాను. నీ కుమార్తె చెట్ల కింద దోగుతా ఉంటే నీ కుమార్తె అలాగే చెట్ల కింద దోగాడు చూశాను. నీ కుమారుడు ఆటో తోలుతా ఉంటే నీ కుమారుడు ఆటో తోలుతా ఉన్నాడు చూశాను. అయితే నీ దైవజనుడైనా ప్రార్థన చేస్తా ఉంటే ఏ ఒక్కడైనా స్త్రీ అయినా పురుషుడైనా ప్రార్థనలో పాల్గొన ఏ ఒక్కడిలో ప్రభావం లేదు. నీ తర్వాత నీ కుటుంబం నీ పని చేయాలా, కానీ దైవజనుడు చేసే పని మాత్రం చేయవు, అన్నిటికి విరోధం. కానీ రాజదండం చేత పట్టుకుంటావు, రాజదండం చేత పట్టుకుని నేను కూడా ప్రార్థన చేస్తానంటావు, నేను కూడా మోకరిస్తానంటావు. కార్యం జరుగుతుందా? తగ్గింపు లేదు, స్వభావం లేదు. నేను కూడా రాజదండం పట్టుకొని వెళ్తానంటే కారణం అద్భుతం జరగదు. ప్రార్థన లేని వాడి జీవితంలో అద్భుతం ఉంటుందా? మొదటిగా ప్రారంభంలో ఆత్మానుసారంగా ప్రారంభించారు భక్తి. ఇప్పుడు ఏమయ్యారు? శరీరానుసారం ఎట్టుంటారో తెలుసా? శరీర సంబంధమైన వారు ఎట్టుంటారో తెలుసా? వాడి జీవితంలో ఏమాత్రం పాత అలవాట్లు మారు. పాత అలవాట్లు వాడి జీవితంలో ఒకవేళ నాకు తెలియకపోవచ్చు, నీ హృదయాన్ని అడుగు. నీ అలవాటు మారిందా? అందుకే నీ కుటుంబం మారలేదు. నీ అలవాటు మారలేదు కానీ నీ జీవితంలో మార్పు లేదు. శరీరానుసారులకు ఆత్మానుసారులకు చాలా వ్యత్యాసం. శరీరానుసారులు గెహాజీ అయితే ఆత్మానుసారులు ఎలీషా. ఈ రోజున ప్రభువైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఒకటి, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఆత్మానుసారుగా, శరీరానుసారుగా. ఎవరు నీవు? అయితే గలతీయులకు రాసిన పత్రిక 5 ఒక మాట చదువుకున్నాం. ఇదే మాట మరలా చదువుతాం. అలాగే 2వ రాజుల గ్రంథం 5:20. 2వ రాజుల గ్రంథం 5:20. గెహాజీ టైప్ చేసుకుని అక్కడికి వెళ్దాం. అంతటా గెహాజీ యెహోవా జీవముతోడు పరిగెత్తుకొని పోయి కలుసుకొని ఏదైనా తీసుకుందని అనుకొని నయమాను కలిసి పోచుండగా నయమాను చూచి రథము నుంచి దిగి ఎదుర్కొని
క్షేమం అడిగాను. క్షేమమని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, శిష్యులలో యవనులు ఎఫ్రాయిం మన్యము నుండి ఇప్పుడే వచ్చిరు గనుక ఇప్పుడు వారి కొరకు 2 మలుగుల వెండి, 2 దుస్తులు బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడని. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామని బతిమాలి 2 సంచులలో 4 మలుగుల వెండి కట్టి 2 దుస్తులు బట్టలు ఇచ్చి పనివారిలో గహాజు ముందర మోసుకొని పోయి రాగానే వారి యొద్ద నుండి వాటిని తీసుకొని ఇంట్లో దాచి సెలవీయగా వారు వెళ్ళిపోయి, అతడు లోపలికి పోయి యజమాను ముందర నిలవగా ఎలీషా వాని చూచి, గెహాజీ ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నేను ఎచ్చటికి పోలేదు. చూడండి, ఆత్మానుసారుడు, రాజదండం చేదపట్టుకున్నవాడు, అద్భుతం చూసుకున్నవాడు అబద్ధాలాడుతున్నాడు. హల్లెలూయా. అద్భుతం చూసిన వాడు అబద్ధాలాడుతున్నాడు. దైవజనుల్లో ఉన్న ఆశీర్వాదము 200 పొందుకోవాలని లేదు. 2 దుస్తులు కావాలా, 2 బంగారు వెండి కావాలా, నాకు దిది కావాలంటున్నాడు. ఎప్పుడైతే అవి తీసుకున్నాడో వాడికి ఏమొచ్చిందంటే కిందికి కుష్టి వ్యాధి వచ్చింది. కుష్టి వ్యాధి అంటే దైవజనుడైన ఎలీషాలో ఏది సంపాదించాలి? 2 పాలు ఆత్మ సంపాదించాలి. 2 మనుగులు 2 సంచుల వెండి సంపాదించుకున్నాడు, కానీ ఆరోగ్యాన్ని సంపాదించుకోలేకపోయాడు. ఈ రోజున పరిపూర్ణంగా ఆత్మానుసారుడు శరీరానుసారంగా మారితే ఏమవుతుందంటే లోక సంపదల పైన ఆశపడుతుంది, లోకం వైపున ఆశపడుతుంది, అబద్ధాలు ఆడుతాడు. మొత్తం వాడు బ్రతకడానికి ఏదైనా చేయగలడు, దైవజనుడైనా మోసం చేయగలడు. ప్రియ దేవుని పిల్లలారా, వద్దు, ఈ జీవితం వద్దు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే, అయ్యా మీరు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేయండి, అయ్యా మీరు వచ్చి నా ఇంట్లో ప్రార్థన చేయండి, అయ్యా మీరు నా ఇంట్లో వచ్చి ప్రార్థన చేయండి, ఇవనాలి. అయితే ఈ రోజున అవి మీరు అనిపించుకోగలగాలని ప్రభు పేట కోరుతూ ఉన్నాను. మీరొద్దు అనకూడదు. ఇప్పుడు గలతీ 5:15 చదవండి. చివరికి చాలా వాక్యం ఉంది. అయితే ఒకరికొకడు ఒకని వలన ఒకడు నాశనమే పోదురు, నశించిపోతాడు. ఒకని వలన ఒకడు ఒకరిని చూసుకుని ఒకడు నాశనం అవుతున్నాడో, ఒకరిని చూసి ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడా? చూసుకోండి. హల్లెలూయా. ఒకరిని చూసుకొని ఒకడు నాశనం అవుతున్నాడో, ఒకరిని చూసుకొని ఒకడు పాడైపోతున్నాడో, ఒకరిని చూసి ఒకడు ప్రార్థన చేసుకుంటున్నారా? ఒకరిని చూసి ఒకడు ప్రార్థన చేసుకుంటున్నాడా, ఒకరిని చూసి ఒకడు నాశనం అవుతూ ఉన్నాడా? అలాగే 16వ వచనం, ఆత్మానుసారంగా నడుచుకోండి, శరీరేచ్ఛను నెరవేర్చారు. ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మను పొందుకొని నడుచుకున్నారా? శరీరేచ్ఛను నెరవేర్చారు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షించిన 18. మీరు ఆత్మచేత ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు. మీరు ఆత్మానుసారంగా నడిస్తే ధర్మశాస్త్రానికి లోనైన వారు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? పాపం చేయి, బలి అర్పించు. ధర్మశాస్త్రం అంతా పాపం చేసిన వాడు బలి అర్పించే పోతుంది. పాపం చేసిన ఒప్పుకో, అయిపోయింది. ఈ నీతి ఎవడు నెరవేర్చేది? ధర్మశాస్త్ర నీతి.
పాపం చేయి, దేవుని సన్నిధిలో ఒప్పుకో. ఎన్ని రోజులు బ్రతుకుతావు ఈ బ్రతుకు? ఎన్ని రోజులు చేస్తావు ఈ ప్రార్థన? ఆత్మానుసారుడు శరీరానుసారుగా మారితే ఉంటుంది. తప్పు చేయడం, మందిరంలోకి వచ్చి తప్పు ప్రభు అనడం, తప్పు చేయడం ప్రభు తప్పు అనడం, తప్పు చేయడం ప్రభు తప్పు అనడం. ఎన్ని రోజులు భక్తి? ఏది ప్రార్థన? ఎన్ని రోజులు చేస్తావు? అంతం లేదా ప్రార్థనకు? ఎందుకంటే మనిషి జీవితంలో ఎందుకు కార్యం జరగలేదంటే ఒకటి కారణం, శరీరానుసారుగా పూర్తిగా మారిపోయాడు. భక్తి లేదు వాడి జీవితంలో. చదవండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అవుట్లైన్ చెప్పుకుంటూ వెళ్తాను. 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఎందుకనగా మనము కూడా బాగా ఉండండి, బాగా వినండి, గట్టిగా చదువుకుందాం. మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటూ. మునుపు ఇది అసూయ, పగ, రాగద్వేష ఇవన్నీ ఎప్పుడంట? మునుపు, ఇప్పుడు కాదు. ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని దయయు, ఆయన ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, బాప్తిస్మము ద్వారా, చప్పట్లు కొడదు, పరిశుద్ధాత్మ ద్వారా నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను అనుభవం పొందుకున్నావా? పరిశుద్ధ పునర్జన్మ సంబంధమైన స్నానం బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ఏం కలగజేస్తుంది? నూతన స్వభావము కలగజేస్తా ఉంది. నూతన స్వభావము కలగజేసిన వెంటనే బాప్తిసం నూతనమైన ఆలోచనలు, దేవునితో ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి అనుకున్న వెంటనే ఒకరికొకడు వానికి ఉన్న భక్తిని అంతా నాశనం చేస్తున్న వారు మీరు కాదా? ఒకరికొకడు పరిశుద్ధాత్మ ద్వారా బలపడండి అంటే ఒకని మాటలు ఒకని ద్వారా ఒకడు నాశనము చేసుకున్నది మేనే కాదా? పరిశుద్ధాత్మ నూతన స్వభావం కలగజేస్తే ఏమైంది? ఒకరిని ద్వారా ఒకడు ఏం చేస్తున్నాడు? ఒకరి ద్వారా ఒకడు నాశనం అవుతూ ఉన్నాడు. రాజదండం చేత పట్టుకున్నాం, మోకాలు నిలబడినా ప్రయోజనం లేదు. అవే ఇబ్బందులే, అవే రోమా 8, రోమియోలకు రాసిన పత్రిక 8, ముగింపులోకి వెళ్దాం. రోమియోలకు రాసిన పత్రిక 8, 13వ వచనం, 14వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల ఏమంటున్నాడు? శరీరారు సంబంధంగా మీరు చావాల దాని యథార్థంగా అంటే ఒకరికొకడు నాశనం చేసుకుంటే మీరు దేవుడు చూసినప్పుడు చావాలా? నా మాటలు కాదు, దేవుడే అంటున్నాడు. వాని జీవితం వీని జీవితాన్ని వాడు నాశనం చేస్తున్న మీరు ఏం చేయాలంటే దేవుడు నాశనం చంపాలా, అదే అంటున్నాడు. చదవండి మొదటి నుంచి. అలాగే అలా ప్రవర్తించిన యెడల చావలసిన వారే ఉందరు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. చప్పట్లు కొడదామా? ఈ రోజున నూతన స్వభావాన్ని కలగజేస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏమంటున్నారంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన మీరు చావలసిన వారు ఉన్నారు కదా, ఆత్మ చేత శరీరక్రియలు చంపిన యెడల మీరు జీవించెదరు. 14వ వచనం. దేవుని ఆత్మ చేత
ఎందరు నడిపింపబడుతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. చప్పట్లు కొడతా ఇప్పుడు కొట్టండి. దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారందరూ దేవుని కుమారులు. అందరూ చూసినప్పుడు అయ్యా నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె నువ్వు, నా ఇంట్లోకి రా, దేవుడు వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకొని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అయ్యా నువ్వు దేవుని కుమారుడు, నీలో ఏ కల్మషం లేదు, ఆ దేవునిలో నీలో కల్మషం లేదు. ఎంతమంది తిట్టినా, ఎంతమంది ఏ ఇబ్బందులు పెట్టినా అయ్యా నువ్వు ఏది నొచ్చుకోలేదు, నువ్వు దేవుని కుమారుడివి కనుక నువ్వు నా ఇంట్లోకి రా. ఎలీషా నువ్వు వస్తే తప్ప నీ జీవముతో నా జీవముతో యెహోవా చెబుతాడు, అయ్యా నేను వదలను, నేను చచ్చేదారు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను. గెహాజీ వెళ్ళాడుగా, వద్దు నువ్వు రావాలి. ఎందుకు? దేవుని కుమారుడవు నువ్వు, పరిశుద్ధాత్మ పొందుకున్న కుమారుడివి. కానీ గెహాజీగా భక్తి కనపడలేదయ్యా నాకు. నువ్వు రాజదండం చంపించావు, ప్రార్థన చేయమన్నావు అంతే. వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశారు, కానీ వారిలో ప్రభావం లేదు, వారిలో శక్తి లేదు, వారు నిశ్చలమైన హృదయం దేవుని కుమారులు కాదు. వాళ్ళు ఊరికే వచ్చి ఊరికే ఉంటాడు. నీ వెంట వచ్చినంత మాత్రం గెహాజీ భక్తిపరుడు అవుతాడు అనుకున్నావా? వాడి బుద్ధి ఏదో రోజు కనపడుతుందిలే, హల్లెలూయా అన్నట్లుగానే ఓ రోజు కనపడింది. ఈ రోజున దేవుని ప్రియ కుమారులారా, పరిశుద్ధాత్మను పొందుకొని ఎలీషాలాగా ఏలియాలో పొందుకున్న ఆత్మను మీరు పొందుకోవాలనుకుంటున్నారా? లేదయ్యా, అవన్నీ మునుపు. అందుకే ప్రభుత్వం ఇంత వివేకులైతే, ఇంత వివేకులు ఒకరిని ఒకడు నాశనం చేసుకోవడం, ఇంత వివేకం బుద్ధి లేని పనులు ఇంత చేశారా? ఒకరిని ఒకడు నాశనం చేసుకుంటున్నారే. ప్రార్థన చేయలేదు ఒకరికొకడు ప్రార్థన చేసుకోవడం లేదు, ఒకరికొకడు బలపరచడం లేదు, ఒకరికొకడు నాశనం చేసుకుంటున్నారు. పరిశుద్ధాత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు దేవుని కుమారులు అవుతారు, ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటారు, ఎప్పుడు మిమ్మల్ని దేవుని ప్రతి కుటుంబంలోకి ఎందుకు ప్రార్థన పిలిచడం లేదు? కారణం ఏంటి తెలుసా? ప్రార్థనకి ఎందుకు పిలుచుకున్నారు? మా కుటుంబంలోకి ప్రార్థన ఎందుకు పిలుచుకుంటున్నారు? బుద్ధి మారలేదు, మనుపెట్టుకున్నామంటే. కనుక ఈరోజు నుంచి దేవుని ఆత్మ సహాయం మన మీద కుమ్మరించబడను గాక, దేవుని సహాయం కుమ్మరించబడను గాక, దేవుని సహాయం కుమ్మరించబడను గాక. అపోస్తుల కార్యం చదువుకుని ముగించుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యం 8, అపోస్తుల కార్యం 8:15 వచనం చదవండి. 8వ అధ్యాయం 15వ వచనం. ప్రార్థన చేసి అంతకు ముందు ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు బాప్తిస్మం మాత్రం పొంది ఉన్నారు. అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట డబ్బు పెట్టి, నేను కూడా ఎవరి మీద చేతులుంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఏమంటున్నాడు? ఈ అధికారము నాకియమని అడిగాను. ఏమంటున్నాడు? డబ్బులు ఇచ్చాడు యోహాను, పేతురు యోహాను. అయ్యలారా, మీరు ఎవరి మీద పెడతామంటే వారు ఆశీర్వదించబడతామన్నారు, వారి కుటుంబం దీవించబడతామంది. ఇదిగో అద్భుతం చేస్తావు, ఆశ్చర్యకర పరిశుద్ధాత్మ నీ మీద ఎవరు చేతి మీద వెళ్తే వారు అద్భుతం చూస్తామన్నారు. అయితే ఇదిగో డబ్బుల కట్ట తీసుకొని వచ్చాను. ఈ డబ్బులు కట్ట తీసుకొని గారడి సీమోను ఏం చేశాడంటే, అదే వరం నీ డబ్బులు తీసుకుని నాకు ఆ వరం ఎవడి మీద చేతులు ఉంచితే వాడు ఆ పరిశుద్ధాత్మ పొందుకోవాలా, అధికారమే. దైవజనులకు డబ్బు ఇచ్చినంత మాత్రాన దైవజనులు పరిశుద్ధాత్మను పొందుకోలేవు. యథార్థంగా హల్లెలూయా. దైవజనులకు ఈ రోజున ప్రభు పేరిట చెబుతున్నాను, సంఘములో పరిచర్య, సంఘములో ప్రార్థన, సంఘములో ఒకవేళ నీకుండబడిన డబ్బు
ధనధాన్యాలు భోగభాగ్యాలు దేవుని సన్నిధిలో పెట్టినంత మాత్రాన పరిశుద్ధాత్మ అధికారము పొందుకోలేవు. డబ్బిచ్చి కొనుక్కునేది కాదు, కానుకలిచ్చి కొనుక్కునేది కాదు. పరిశుద్ధాత్మ శక్తి పరిచర్య చేసి కొనుక్కునేది కాదు, అది దేవుని వరమై ఉన్నది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని శక్తి దేవుడు ఇష్టపడి నీ మీదికి పంపాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎలా ఉండాలా? ఆసక్తి ఉండాలా. పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దైవ కుమారులై ఉండాలా. దైవ కుమారులై ఉంటే ఎలా ఉండాలా? ఆత్మానుసారంగా జీవితం, ఆత్మానుసారమైన జీవితం ఎవడైతే జీవిస్తాడో వాడికే పరిశుద్ధాత్మ. అయ్యా మా జీవితంలో పరిశుద్ధాత్మ రాలేదయ్యా, ఎట్టొస్తుంది అయ్యా? పరిశుద్ధాత్మ అందరి మీదకి వస్తావు దిగుతా ఉంది, కానీ మా మీద పరిశుద్ధాత్మ అనుభవం లేదయ్యా, ఎట్లా వస్తుందయ్యా? ఒకరిని నాశనం, ఒకరిని ఎత్తిపోసుకుంటా ఉంటే పరిశుద్ధాత్మ శక్తి ఎలాగో వస్తుంది? స్త్రీలైనా పురుషులైనా పరిశుద్ధాత్మ నువ్వు పొందుకో, ఒకరిని పొందుకొని నీవు బాగుపడవు, ఒకరిని బాగుపడి. ప్రియ దేవుని పిల్లలరా, ఇంత వివేకులైతేరా, ఆత్మానుసారమైన జీవితం మొదట ప్రారంభించావే, అదే ప్రార్థన ఇప్పుడు ప్రారంభించు. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలు విగావింపబడి నీ మీదకి దిగుతా ఉన్న మోకరించుదాం అందరం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం మోకరిద్దాం. ఎవరికి వారు మోకరించలేని వారు లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం చేతనైన వారు మోకరిద్దాం, చేతగాని వారు మోకరిద్దాం.